గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. సో మార్కెట్‌లో యాక్చువల్లీ నిన్న మనం ఈరోజు అనాలిసిస్ చేసుకోలేదండి. నిన్న వేరే బిజీలో ఉన్నాను. సో మార్కెట్‌లో ఈరోజు వచ్చేసి మార్కెట్ అరౌండ్ 160 పాయింట్ గ్యాప్ డౌన్ అయితుందండి. సో మార్కెట్‌లో మనకు నిన్న, మొన్న ఎవరైతే బై సెల్ చేశారో అండ్ ఇక్కడ బై చేశారు. సో మార్కెట్‌లో నిన్న ఈ మూవ్‌మెంట్‌లోని నియర్ బై ఉన్న బయర్స్ ఎగ్జిట్ అయ్యి ఉంటారండి. సో మార్కెట్‌లో అగైన్ బయర్స్ వచ్చారు. సో ఈ బ్రేక్‌ఔట్‌లో బై చేసి ఉన్నారు. సో వాళ్ళని కూడా ఎగ్జిట్ చేపించుండొచ్చు. సో ఇక నియర్ బై ఎవరైతే బయర్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఎగ్జిట్ చేపించుండొచ్చు. సో దాని తర్వాతకి మార్కెట్‌లో మళ్ళీ 48,500 కింద గ్యాప్ డౌన్ అవుతుంది కాబట్టి సో మార్కెట్‌లో రెడ్ క్యాండిల్ రిజెక్ట్ అయిందంటే సో సెల్లర్స్ మళ్ళీ యాక్టివేట్ అయితారండి. సో దాని తర్వాత మనం సెల్ సైడ్ ప్లాన్ చేస్తున్నాం ఈరోజు. లేదు మార్కెట్‌లో ఓపెన్ అయిన తర్వాతకి ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ బ్రేక్‌ఔట్ అయిందంటే మనం అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. సో ఓపెనింగ్ క్యాండిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో కొంచెం ఈరోజు మార్కెట్‌లో వాలటాలిటీ ఎక్కువ ఉంటది. ఎందుకంటే ఇక బయర్స్ ఉన్నారు కింద, సెల్లర్స్ స్ట్రాంగ్ ఉన్నారు. సో చూద్దాము మార్కెట్‌లో మనం 5 మినిట్స్ గాని, 15 మినిట్స్ గాని అయిన తర్వాతకి మార్కెట్ క్యాండిల్‌ని బట్టి మనం మాక్సిమం సెల్లింగే ఉంటదండి. మనకు రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే బయర్స్ అందరూ పానిక్‌లోకి వెళ్ళిపోతారు. సో మా సెల్లర్స్ యాక్టివేట్ అయ్యేసరికి మార్కెట్‌లో మనకు మళ్ళీ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటది. మార్కెట్ మనకు డౌన్ సైడ్ ఓపెన్ తర్వాతకి మార్కెట్‌లో మంచి ప్రైస్ రిజెక్ట్ అయిందండి. చూద్దాం మార్కెట్‌లో క్లోజింగ్ ప్రైస్ బ్రేక్‌ఔట్ ఇచ్చిందంటే మనం బయింగ్ సైడ్‌కి వెళ్దాం. లేదంటే మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయితే సెల్లింగ్‌లోకి వెళ్దామండి. ఒకవేళ బయింగ్ సైడ్ వెళ్ళిందంటే మార్కెట్‌లో 48,800 నెక్స్ట్ వచ్చేసి 48,900 అండి. ఏది ఇప్పుడు క్లోజ్ అయితే ఇప్పుడు బ్రేక్‌ఔట్ అయితే మనకు క్లోజింగ్ ప్రైస్ మనం బయింగ్ సైడ్ వెళ్దాం. లేదు మార్కెట్ ఇక్కడ రిజెక్ట్ అయిందంటే మనం 48,520 కింద మనం సెల్ చేద్దామండి. నిఫ్టీ వెళ్ళిపోతుంది. నిఫ్టీ నిన్న క్లోజ్ నిన్న హై బ్రేక్ అయింది. సో దీన్ని హై బ్రేక్ అయ్యేపటికి మార్కెట్‌లో అప్ సైడ్ సెల్లర్స్ ఉన్నారు. 20,590 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి 22,600 అండి. సో మార్కెట్‌లో హై బ్రేక్ అయ్యేసరికి ఇప్పుడు అందరూ ఇక్కడ బై చేస్తారు. సో మళ్ళీ మార్కెట్ అగైన్ ఫాలో అవుతది. టార్గెట్స్ బయింగ్ చేయకూడదు. సో ఇప్పుడు హై బ్రేక్ అయింది కదా! అందరూ బయర్స్ ఎంట్రీ అవుతారు. మళ్ళీ నెక్స్ట్ డౌన్ సైడ్ ఛాన్స్ ఉంటది. వెయిట్ చేద్దామండి. 48,520 కిందకొస్తే మార్కెట్ సెల్ చేస్తాను. లేదంటే 48,650 అబోవ్ వెళ్ళిందంటే బై చేస్తానండి. సో మార్కెట్‌లో ప్రైస్ రియాక్ట్ అయిందండి క్లోజింగ్ ప్రైస్ దగ్గర నుంచి. సో పుట్ సైడ్ వెళ్ళడం బెటర్ నాకిప్పుడు. సో మార్కెట్‌లో క్లోజింగ్ ప్రైస్ బ్రేక్‌ఔట్ ఇయలేదు. మరి అక్కడి నుంచి మార్కెట్ రిజెక్ట్ అవుతుంది. సో 520 కింద మనం అనుకున్నాం కదా! పుట్ సైడ్ వెళ్దామని. సో 48,600 తీసుకున్నామండి. ఎవరైతే బై చేశారో అందరూ ట్రాప్ అయిపోయారు డౌన్ సైడ్. సో మనం ఇక్కడ 48,500 కింద సెల్ చేసుకుంటే సో ఓకే. నా రిస్క్ అండర్‌లో ఉందండి. వెయిట్ చేస్తున్నాను. మార్కెట్ ఇప్పుడు కొంచెం ఏమన్నా అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉందేమో వెయిట్ చేస్తున్నాను. లేదంటే 500 బెస్ట్ ఎంట్రీ అండి. ప్రైస్ బాగా రిజెక్ట్ అయింది పైనుంచి. సో ఎంట్రీ తీసుకున్నానండి. సో మార్కెట్ ఇంకా ఎక్కువ అప్ సైడ్ వచ్చే ఛాన్స్ లేదు. సో మార్కెట్ ఇక్కడ నుంచి మనకు ఫాలో అవ్వాలి. మళ్ళీ 48,620 బ్రేక్ అయిందంటే మార్కెట్ అప్ సైడ్ ఉంటదండి. డౌన్ సైడ్ ఉండదు. సో నా స్టాప్ లాస్ వచ్చేసి 48,620 అండి. సో నా రివార్డ్ వచ్చేసి 48,350. సో చూస్తానండి మార్కెట్‌లో 350 వరకు రావాలి. సో మార్కెట్‌లో నా రిస్క్ తగ్గించుకున్నానండి. 560 అబోవ్ వచ్చినా మార్కెట్ బుల్లిష్‌గా ఉంటది. సో మార్కెట్‌లో కంటిన్యూ ఎందుకు పడతలేదంటే ఆల్రెడీ మొన్న ఎవరో బై చేశారో ఈ మూవ్‌మెంట్‌లో ఎగ్జిట్ అయ్యి ఉంటారండి. సో ఇక్కడ ఎవరో బై చేశారో ఈ మూవ్‌మెంట్‌లో ఎగ్జిట్ అయ్యి ఉంటారు. సో మాక్సిమం బయర్స్, ఎస్ఎల్స్ అవైలబుల్ లేవండి. జస్ట్ సెల్లర్స్ యాక్టివేట్ అయ్యేటికి మన మార్కెట్ కిందకొస్తుంది. సో మళ్ళా కిందకొచ్చిన మార్కెట్ మళ్ళా పైకెళ్ళే ఛాన్స్ ఉంటది. మార్కెట్‌లో అయితే గ్రీన్ క్యాండిల్ ఏసా చూసారండి. సో జస్ట్ ఇది బయర్స్‌కి ఇంట్రెస్ట్ తెప్పించి బయర్స్‌ని ఎంట్రీ చేయనీకి మాత్రమే మన రిటైల్ ట్రేడర్స్ ఎంట్రీ చేయనీకి మాత్రమే ఈ పెద్ద క్యాండిల్ ఏసింది. అదే అనుకుంటున్నాను. ఇప్పుడు అందరూ ఎవరైతే బై చేశారో మళ్ళా ఆళ్ళు ఎస్ఎల్ ఇవ్వడానికి మార్కెట్ ఖచ్చితంగా 48,400 బ్రేక్ అవ్వాల్సిందే. చూసారా మార్కెట్‌లో ఏది చెప్పిందో జరిగింది. సో మార్కెట్‌లో జస్ట్ బయర్స్‌ని యాడ్ చేపించి మళ్ళా ఆళ్ళు ఎస్ఎల్ చేయడానికి మాత్రమే మార్కెట్‌లో ఆ పెద్ద క్యాండిల్ ఏసింది. సో ఇప్పుడు రిస్క్ తగ్గించుకుందాము. సో ఇక్కడి నుంచి నా టార్గెట్ హిట్ కావాలి. లేదు 550 బ్రేక్ అయిందంటే మార్కెట్‌లో కంప్లీట్ బుల్లిష్‌గా ఉంటదండి.
జస్ట్ లో లెవెల్‌లో మనకు సపోర్ట్ లెవెల్‌లో బై చేయడానికి మాత్రమే పెద్ద క్యాండిల్ ఏసింది. సో, ఎవరైతే రిటైల్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు సెలెక్ట్ అవుద్దండి. 325 అనేది ఎనఫ్ అండి మనకు టార్గెట్ ఈరోజు. 320. సో, మార్కెట్ ఇక్కడి నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. రివర్స్ అంటే మళ్ళీ రాగేష్ రివర్స్ అని చెప్పలేను. నా ఎస్ఎల్ఈట్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, ఇప్పుడు అందరూ సెల్ చేస్తారు. సో, ఇక్కడ ఏదో బై చేశారో వాళ్ళు ఎస్ఎల్ఈట్ అయిపోయింది. సో, ఇప్పుడు అందరూ మార్కెట్‌లో సెల్లింగ్‌లోకి వస్తారు. సో, మళ్ళా వాళ్ళు ఎగ్జిట్ అయ్యడానికి అప్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, నో లాస్‌లోకి వచ్చేసానండి. నా రిస్క్ తగ్గించుకుంటాను. నో లాస్, నో ప్రాఫిట్‌కి వస్తాను. సో, మళ్ళీ మార్కెట్ 48,500 బ్రేక్ అయిందంటే మార్కెట్ బుల్లిష్ ఉంటది. సో, నెక్స్ట్ ఎంట్రీ ట్రై చేస్తాను. మళ్ళా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటే. సో, మార్కెట్‌లో 470 బ్రేక్ అయిందంటే మార్కెట్‌లో బుల్లిష్ ఉంటదండి ఈరోజు. మనం మళ్ళా హై బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటది. మార్కెట్ ఏమైనా పడితే ఇప్పుడే పడాలి. లేదంటే 475 దాటిందంటే సో, 500 బ్రేక్ అయిందంటే కూడా మార్కెట్‌లో మనకు ఈరోజు మళ్ళా హై బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, ఇక్కడ ఎగ్జిట్ అవ్వొచ్చండి. మార్కెట్ మళ్ళీ కిందికి అంత ఫాస్ట్‌గా వస్తది అనిపించట్లేదు. కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అవుతానండి. సో, మార్కెట్‌లో ఇక్కడి నుంచి పడతా అనిపించట్లేదు. సో, మళ్ళీ ఏమంటే ఎంట్రీ అవుతాను. లేదంటే లేదు. ఎగ్జిట్ అయిపోతానండి ఇక్కడ. సో, మార్కెట్‌లో నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలే అండి. జస్ట్ 20 పాయింట్స్ కానుంచి మార్కెట్ రివర్స్ అయింది. మనకు అనుకున్న 350 అనుకున్నాను. రాలేదు మార్కెట్. సో, ఇక్కడి నుంచి మార్కెట్ వెళ్ళిపోయింది. సో, చూస్తాను మళ్ళా మనకేమన్నా ఛాన్స్ ఉంటే ఆ రిస్క్‌ని అండర్‌లో ఉంచేవాటికి మళ్ళీ మార్కెట్ ఏమైనా 550 బ్రేక్ అయిందంటే బై చేస్తానండి మార్కెట్‌లో 48,550. సో, మార్కెట్ బుల్లిష్ ఉంటది. సో, మార్కెట్‌లో కాల్ సైడ్ ఎంట్రీ అవుతానండి. 500 బ్రేక్ అయింది. మార్కెట్‌లో కిందకొచ్చినట్టు కనిపించట్లేదు. సో, మార్కెట్ ఇక్కడ నుంచి మనకు కంటిన్యూ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. సో, కాల్ సైడ్ ఎంట్రీ అవుతానండి 48,500. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రీట్రేస్‌మెంట్ వస్తే అందరూ బై చేస్తారండి. 48,500 బ్రేక్ అయ్యేవాటికి మార్కెట్‌లో కిందకి వస్తదని వెయిట్ చేస్తారు. సో, మార్కెట్ కిందకి రాకుండా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. సో, మనకు అప్ సైడ్ వెళ్ళినా, డౌన్ సైడ్ వెళ్ళినా గానీ మన రిస్క్ మన అండర్‌లో ఉన్నంత వరకు మనకి ఏ టెన్షన్ పడనవసరం లేదండి. సో, ఒక్కోసారి మనకు డౌన్ దొరకొచ్చు. అంటే లో లెవెల్ దొరకొచ్చు. బ్రేక్ అవుట్ దొరకొచ్చు. కానీ ఎప్పుడైనా గానీ ట్రేడ్ తీసుకున్న తర్వాతకి మన రిస్క్ ఎంత ఉందో మన రివార్డ్ అంత ఉండాలండి. అప్పుడైతేనే మనం ట్రేడ్ చేయాలి. సో, ట్రేడ్ ఎంట్రీ అవుతానండి కాల్ సైడ్. చూద్దాం మార్కెట్ ఇక్కడ నుంచి కంటిన్యూ అప్ సైడ్ వెళ్ళాలి. లేదు ఒకవేళ రివర్స్ అయినా గానీ మనకు పెద్ద లాస్ ఏమి ఉండదు. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అయిపోతానండి. మళ్ళీ ట్రేడ్ చేయను. సో, నా రిస్క్‌ని అండర్‌లో ఉంది కాబట్టి నేను అగైన్ బై చేశాను. సో, ఎగ్జిట్ అవుతానండి ట్రేడ్ నుంచి. సో, ఇక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, నా ప్రాఫిట్ వచ్చేసి 5,200 అండి. సో, ఎప్పుడైతే ఈ నిన్నటి స్వింగ్స్ ఇయన్నీ బ్రేక్ అయిందో సో, మార్కెట్‌లో ఇప్పుడు అందరూ ఇక్కడ మిస్ అయిన వాళ్ళందరూ ఇక్కడ బై చేస్తారండి. సో, మళ్ళా మార్కెట్‌లో ఇలా ఎస్కలేట్ ఇయన్నీ కిందకి వచ్చే ఛాన్స్ ఉంటది. సో, మార్కెట్‌లో ఇలా ఖచ్చితంగా 48,018 వరకు వెళ్ళాలి. ఇక్కడ మార్కెట్‌లో ఇంకో ఛాన్స్ లేదు ఇగ. సో, మనం అనుకున్న రిస్క్ రివార్డ్ వచ్చిన వాటికి ఎగ్జిట్ అయిపోయాను. సో, చెప్పాను కదా ఇందాక కిందకి ఎందుకు వెళ్ళలేకపోతుందంటే ఆల్రెడీ ఇక్కడ బయర్స్‌ని నిన్ననే ఎగ్జిట్ చేపిచ్చేసిందండి. సో, మళ్ళీ ఇక్కడ బై చేశారో మళ్ళీ ఎగ్జిట్ చేపిచ్చేసింది. ఒకవేళ మార్కెట్ 48,400 దగ్గర గ్యాప్ డౌన్ అయితే సో, మార్కెట్‌లో మనకు కంటిన్యూ సెల్లింగ్ ఉండేయండి. సో, మార్కెట్‌లో గ్యాప్ డౌన్ అయింది. మార్కెట్‌లో మళ్ళీ రిజెక్ట్ అయింది ప్రైస్ పైకి అప్ సైడ్. సో, మళ్ళీ మార్కెట్‌లో సెల్లర్స్ ఎంట్రీ చేపిచ్చేసి ఇక ఎవరైతే బయర్స్ ఉన్నారో వాళ్ళందరిని ఎగ్జిట్ చేపిచ్చేసిందండి. సో, దెన్ మార్కెట్ కంటిన్యూ వెళ్ళిపోతుంది. సో, నిఫ్టీ వచ్చేసి కంటిన్యూగా నేను అనుకున్న లెవెల్స్ కాడ నుంచి మార్కెట్‌లో గ్యాప్ డౌన్ అయింది. అప్ సైడ్ వెళ్ళింది. ఈ అప్ సైడ్ వెళ్ళినాక బ్రేక్‌ఔట్‌లో బై చేసుంటారు. సో, మళ్ళీ రీట్రేస్‌మెంట్‌లో బై చేసుంటారు. సో, వాళ్ళందరిని ఎగ్జిట్ చేపించిన తర్వాతకి మార్కెట్‌లో ఇప్పుడు కంటిన్యూగా అప్ సైడ్ వెళ్ళిపోతుందండి. సో, ఇక్కడ బై చేసినోళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినారు. మళ్ళీ బై చేయరు. ఈ బై చేయాలా వద్దా? బై చేయాలా వద్దా? అనే కాన్సెప్ట్‌తో ఉండేలోపు మార్కెట్‌లో ఏది జరగాలో జరిగిపోద్దండి. సో, మార్కెట్‌లో సెల్లింగ్ ఉండాలంటే మార్కెట్ గ్యాప్ డౌన్ అయిన తర్వాతకి మార్కెట్‌లో ప్రైస్ రియాక్ట్ అయితే మనకి సెల్లింగ్ ఉండేది. ఇక్కడి నుంచి బయింగ్ వచ్చేది. సో, మార్కెట్‌లో అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి మార్కెట్‌లో మనం అనుకున్న 22,480 దగ్గర నుంచి మార్కెట్‌లో అప్ సైడ్ వెళ్ళిందండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నా లైవ్ అనాలిసిస్, లైవ్ ట్రేడ్ మీకు నచ్చినట్టయితే మీకు ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ అవుతుందనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ సండే ఈవినింగ్ కలుద్దాం. హ్యాపీ వీకెండ్ అండి. బాయ్.